చెప్పబోతున్న విషయం ఏ మూవీ నుంచి కాదు, అలానే ఇమాజినేషన్ నుంచి కూడా కాదు. భూమి సడన్ గా ఒక 1 minute తిరగడం ఆగిపోతే విధ్వంసం దేంతో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మనతోనే. మనం గంటకి 1600 కిలోమీటర్ స్పీడ్తో గాల్లోకి ఎగిరిపోతాం. ఇప్పుడు మనం నిలబడి ఉన్న చోట్లో భూమి ఆల్రెడీ 1600 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది. మనకి కనిపించదు అంతే, కానీ మనం గాలి, ఓషన్స్ అదే స్పీడ్తో మూవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఊహించండి, భూమి ఒకేసారి కంప్లీట్గా ఆగిపోయింది. భూమి ఆగింది, కానీ మనం ఆగలేదు. ఒక్క సెకండ్లో మనుషులు గాల్లోకి ఎగిరిపోతారు. కార్స్, ట్రైన్లు ఉండవు, ప్లేన్స్ అన్నీ దూసుకుపోతాయి అన్నమాట. రోడ్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి. మనం నేలని ఎంత గట్టిగా హిట్ చేస్తామంటే ఇంకా చావే, మన బాడీ ఎగురుతుంది అంతే గాల్లోకి, బతికైతే ఉండం. ఇంత అవుతుంటే సముద్రాలు కామ్గా ఉంటాయా? అవన్నీ ఒక డైరెక్షన్లో ఒక పెద్ద వాల్ లాగా పరిగెడతామాట. పెద్ద పెద్ద సునామీస్ వస్తాయి, కోస్టల్ సిటీస్ అన్నీ వైపు అయిపోతాయి, కంట్రీస్ మాయమైపోతాయి, ఐలాండ్స్ మునిగిపోతాయి. ఎయిర్, మనం పీల్చుకునే గాలి, ఆ గాలి కూడా అస్సలు ఆగదు. సూపర్ సోనిక్ విండ్స్ వస్తాయి. ఒక తుఫాన్ వచ్చినప్పుడే అంత పెద్ద గాలికి మనం ఎగిరిపోతాం, బిల్డింగ్స్ కూలిపోతాయి. అలాంటిది 1600 కిలోమీటర్ స్పీడ్తో వచ్చే గాలిని తట్టుకోగలదా అంటే అస్సలు లేదు. చెట్లు ఉండవు, అన్ని ఫారెస్ట్లన్నీ నాశనం అయిపోతాయి, సిటీస్ నాశనం అయిపోతాయి. ఇదంతా ఒకటంటే మన భూమి, ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే భూమి మాట. భూమి క్రస్ట్కి సడన్గా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. పెద్ద పెద్ద ఎర్త్ క్వేక్స్ వస్తాయి, పెద్ద పెద్ద క్రాక్స్ వస్తాయి, కొన్ని కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళిపోతాయి ఆ క్రాక్స్ అనేవి. మౌంటైన్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, ఏదైనా అవ్వచ్చు. భూమి అంతా అన్స్టేబుల్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఊహించండి, ఒక 1 minute తర్వాత మళ్ళీ సడన్గా తిరగడం స్టార్ట్ అయింది. ఫస్ట్ షాక్లో అన్నీ ఒక డైరెక్షన్లో 1600 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాయంటే ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో అవన్నీ సడన్గా లాగబడతాయి అన్నమాట. అంటే ఆల్రెడీ వీక్ అయిపోయిన బిల్డింగ్స్, క్రాక్ అయిపోయిన మౌంటైన్స్, మునిగిపోయిన ల్యాండ్స్ అన్నీ కంప్లీట్గా నాశనం అయిపోతాయి. వాట్ ఎవర్ సర్వైవ్ కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది అన్నమాట. మనం అనుకుంటాం భూమి తిరుగుతుంది అని, కానీ భూమి ఆగితే మనం ఆగిపోతాం. ఇది సైన్స్ మాట, ఇమాజినేషన్ అంతే కాదు. ఇంత డిస్ట్రక్షన్ జరిగాక ఎర్త్ మళ్ళీ నార్మల్ అయినా ఈకోసిస్టమ్, వెదర్, లైఫ్ అన్నీ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అసలు మన భూమి షేపే మారిపోద్ది. మన ఇండియా ఎక్కడో ఉంటుంది, చెప్పలేం, ఏదైనా అవ్వచ్చు. ఇది టెంపరీ డిజాస్టర్ అయితే కాదు, ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.